శ్రేయోభిలాషులందరికి ఒక చిన్న అద్భుతం జరిగింది గుళ్ళో. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే కుంకుమార్చన ఇంట్లో చేస్తున్నానే తప్ప గానీ, గుడికెళ్ళేసి దండం పెట్టుకొని మళ్ళీ ఎళ్ళిపోతున్నాను. కానీ ఈరోజు అందరూ కుంకుమార్చన చేస్తున్నారు. సరే అమ్మవారికి, ఆ తండ్రికి నమస్కారం చేసుకొని పోదాం శివయ్యకు అనుకోని వచ్చిన. కానీ అక్కడ ఒక అతనొచ్చేసి కుంకుమార్చన చేస్తూ ఆయనకేదో అర్జెంట్ పని పడ్డది. పడగానే నన్నన్నాడు, "అమ్మ నేను మధ్యలో ఆపేస్తున్నాను. మీరు చేస్తారా కుంకుమార్చన" అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గుడికెళ్తున్నాను రోజు. కానీ కుంకుమార్చన చేయాలన్న థాట్ అయితే నాకు రాలేదు. దండం పెట్టుకొని వచ్చేస్తున్నాను ఇంటికి. కాకపోతే అద్భుతం అనిపించింది. అంటే ఆ తల్లి గుడిలో గూడా నాతోని కుంకుమార్చన చేపించుకుంటుందా అని ఒక సంతోషం అనిపించింది. అంటే తల్లి అనుమతితోని ఏదైనా చేస్తాం. ఆ అమ్మవారు మనల్ని చెయ్యాలి, మనతో చేపియాలి ఈ పని అనుకుంటే ఖచ్చితంగా పని చేపిస్తది, ఆపదు. ఆ తల్లి తోడుగా ఉంటది గదా! అందుకే ఏదైనా ఎవరితోని చేయించాలో వాళ్ళతోని చేపిస్తదన్నట్టు. ఆ కుంకుమార్చన పూర్తిగా నాతోని ముగించింది. ఇయాల హోమంలో కూసోబెట్టింది. నేను ఇన్ని రోజులు నమస్కారం పెట్టుకొని వస్తున్నా తప్ప నేను హోమానికెళ్ళలేదు, కుంకుమార్చన చేయలేదు. మా కోడళ్ళు చేసుకుంటారు. వెళ్ళి రోజు మా కోడళ్ళు కుంకుమార్చన చేస్తారు కాబట్టి నేను కూసుంటలేను. దండం పెట్టుకొని దేవుళ్ళకు ఇంటికెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు కొంచెం కాలు నొప్పి ఉంది కదా! ప్రాబ్లమ్ అయితాంది. అందుకోసం ఇంటికెళ్ళిపోతున్నాను. కానీ నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకోటేందంటే మా మనవడు గూడా కుంకుమార్చన ఎంత చక్కగా చేస్తున్నాడంటే అందరు చూసేవాళ్ళు గూడా, అయ్య బాబోయ్! బాబు ఎలా చేస్తున్నాడంటే ఇంకా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ అబ్బాయికొచ్చేసి 4 సంవత్సరాలన్నరే ఉంటాయి. కానీ కుంకుమార్చన ఎలా చేస్తున్నాడో చూసారు గదా! అంటే మేము ప్రతిరోజు ఇంట్లో పూజలు చేస్తా ఉంటే మా పిల్లల్ని కూసోబెట్టుకొని పూజలు చేస్తాం మేము. పూజ అయిపోయేంత వరకు మా పిల్లలు కూసోవాల్సిందే. స్కూల్‌కెళ్తే అక్కడ ఏముండదు గానీ, కాకపోతే స్కూల్‌కెళ్ళక ముందుకే మేము పూజ పొద్దున్నే చేస్తాం కాబట్టి పిల్లలు చూసే వెళ్తారు. పూజలు ఎలా చేస్తాం, ఏం కథ అన్నది అన్నీ తెలుసు మా పిల్లలకు. ఖచ్చితంగా దేవుని దండం పెట్టుకొని పోవాలే. మళ్ళీ వస్తంటే ఈ అబ్బాయి ఉన్నాడు, మా ఇంటి గుమ్మానికి గూడా దండం పెట్టుకొని వస్తాడు. అది ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఏం చెప్తే అదే చేస్తారు. చిన్నప్పటి నుండి పిల్లలకు చక్కగా నేర్పితే దేవుని పూజలు, పెద్దగా అయ్యాక ఇలాగ చేయాలని వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పుకుంటారు. వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే మాకు గూడా మా తల్లిదండ్రులు మాకు ఇంత పద్ధతిగా నేర్పించారు పూజలు కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు నేను కూడా మా పిల్లలకు పూజలు నేర్పించాను కాబట్టి మా పిల్లలకు పూజలు చూస్తే మీరు అదైపోతారు. మా పెద్ద అబ్బాయి అయితే గుళ్ళోనే ఉంటాడు. ఆ గుళ్ళోనే దేవుళ్ళ పువ్వులు మారుస్తాడు. దేవుళ్ళకు అన్ని సేవ చేస్తా ఉంటాడు. చిన్న అబ్బాయి అయితే గుళ్ళకైతే అన్నదానాలు చేస్తా ఉంటాడు. దేవుళ్ళకు అమ్మవార్లకు చీరలు కట్టిస్తాడు. గ్రామ దేవతలకు పట్టు చీరలు కట్టిచ్చేస్తాడు. నెలకొకటి, 2 నెలలకోసారి. అస్సలు మేము చాలా చేస్తామండి. మాకు కష్టపడి బ్రతికే వాళ్ళమే. మాకు ఇంకో లేదు, ఆధారం అయితే ఏం లేదు. అందరం కష్టపడి బతుకుతాం. కానీ వచ్చిన దాంట్లో ఒక రూపాయైనా సరే దేవుళ్ళ కోసం ఖర్చు పెట్టాలే. ఆ రూపాయిలో చారైనైనా 10 మందికి భోజనం పెట్టాలన్న మనస్తత్వం మాది. అందరూ బాగుండాలని కోరుకుంటాం. అంతకు మించి ఏం అవసరం లేదు. కోట్లు సంపాదించిన కొంచెం ఏదేం లేదు కాబట్టి, కొంచెమన్నా కొంతమందికి సాయం చేస్తే తిండి విషయంలో చాలా అద్భుతాలు జరుగుతాయని మా మనసుకు అనిపిస్తుంది. మేము అలా చేస్తామండి. మేమెప్పుడు కూడబెట్టుకోవాలని ఆశపడం. ఉన్నంతలో ఇండ్లున్నాయి. మాకు కడుపుకు సరిపోయేంత భోజనం ఎళ్తది ఇంట్లో. కాకపోతే ఎక్కువైతే మేమేం డబ్బు అదంతా ఉన్నోళ్ళం కాదు. నార్మల్‌గా బతికే వాళ్ళమే. దేవుని దయ వల్ల మాకైతే భగవంతుడు భోజనానికి ఏ లోటు లేకుండా ఇస్తున్నాడు. నేను ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. దయచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అది మీరు పైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. అది టచ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితది. నాకు ఫాలో అవ్వండి. ఫాలో అవుతే అందులో ఏమైనా డబ్బొస్తే ఇంకా నేను కొంచెం సాయం చేయాలి పేదవాళ్ళకన్న కోరికైతే నాకుంది. దేవుని సాక్షిగా చెప్తున్నానండి. నాకు ఒక రూపాయి కూడా వద్దు. నేను మాత్రం అందులో డబ్బులొస్తే కాస్తంత పేదవాళ్ళకి సాయం చేయాలి. ఎప్పుడు మా అబ్బాయిలే చేయాలా? నేనెందుకు చేయకూడదు? నేనేమన్నా ఇప్పుడు నేనైతే బయటికెళ్ళి కష్టపడేదైతే వయసు కాదు. నాకు పెద్ద ఏజీ. కాలు నొప్పి ఉంది. నాకు పోలియో ఉందని కూడా చెప్పాను మీకు. నేను నడవలేను ఎక్కువ దూరం. కానీ ఏదో చేయాలన్న బాధ. కొంతమందికన్నా నేను ఉపయోగపడాలి. పేదవాళ్ళకో, కొంచెం కళ్ళు లేని వాళ్ళకు, కాళ్ళు లేని వాళ్ళకు, నాలాగా బాధపడే వాళ్ళకి కొంచెమన్నా సాయం చేయాలని ఆశ. కానీ మా పిల్లలంటారు, "అమ్మా ఎందుకు ఇంట్లో ఉండి భోంచేసి మంచిగా ఉండొచ్చు కదా" అంటారు. కానీ అలా ఉంటే పద్ధతి కాదు కదా! మనం ఒక 10 మందికన్నా భోజనం పెట్టి సాయం చేస్తే చాలా సంతోషం. మా పిల్లలు చేయడం కాదు, నేను కూడా చేయాలి. దయచేసి మీరు